ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాట కొరకు మేము ఆశ కలిగి ఉంటుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఈ మాటను మనం గమనించినట్లయితే దీనుల గురించి మనము చూస్తూ ఉన్నాము. దీనులు ఈరోజు అనేక మంది వారికున్నటువంటి పరిస్థితులను బట్టి తమను తాము తగ్గించుకుని జీవిస్తున్నటువంటి వ్యక్తులను మనము చూస్తూ ఉన్నాము. అయితే అహంకారులు అంటే దీనుల మీద ఆధిపత్యము చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులను చూసి ఈ దీనులు కలత చెందుతూ ఉన్నటువంటి సందర్భాలు మనము చూస్తూ ఉంటాం. మన పైన ఉన్నటువంటి నాయకులు, మన పైన ఉన్నటువంటి యజమానులు మనల్ని తక్కువగా చేసి మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటలను మనం పరిస్థితులను బట్టి మనము భరిస్తూ ఉంటాము. అయితే అంత మాత్రాన మనము దిగులు చెందవలసిన అవసరము లేదు. నేను దీనుడిగా ఉన్నానని కలత చెందవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అహంకారులు ఏం చేస్తారంటే మనుషుల కృప కొరకు, మనుషుల గొప్పతనం కొరకు, మనుషులకు నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దీనుల గురించి మనం చూసినట్లయితే వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవున్నటువంటి దీనస్థితి నుంచి నువ్వు తగ్గించుకున్నటువంటి స్వభావాన్ని బట్టి నువ్వు దిగులు చెందుతూ ఉన్నవేమో. అయ్యో, నేను ఎలా ఉన్నాను, అయ్యో నా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తావే ఉన్నవేమో. ఈ వాక్యమును బట్టి మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఎవరైతే దీనులు ఉంటారో వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తానంటున్నాడు. దేవుని కృపను మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి ఆయన కృపను మనం పొందుకోవాలి అంటే మనము దీనత్వము కలిగి జీవించేవారిగా ఉండాలి. మనము దీన స్వభావాన్ని కలిగి జీవించేవారిగా ఉండాలి. ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు వారికున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, లేదా వారికున్నటువంటి ధనాన్ని బట్టి, లేదా వారి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క అధికారాన్ని బట్టి వారు వారు అహంకారము కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. వారు చెప్పిందే వినాలి అనేటువంటి పద్ధతుల్ని మనము చూస్తూ ఉంటాము. కానీ ఈ సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దీన దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు దీనుల పట్ల కృపను అనుగ్రహిస్తానంటున్నాడు. దేవుడు దీనులకు తన కృపలో భద్రపరుస్తానంటున్నాడు. తన కృపను చూపిస్తానంటున్నాడు. ఈరోజు మనుషుల కృప, మనుషుల ప్రేమలు కాదు గానీ, మనకెవరి కృప కావాలి అంటే, ఎవరి ప్రేమ కావాలంటే దేవుని ప్రేమ కావాలి. ఎందుకంటే దేవుని ప్రేమ మార్పు లేనిది. దేవుని కృప మార్పు లేనిది. దేవుని సహాయము మార్పు లేనిది. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అయితే ఆయన కృపను మనం కలిగి ఉండాలి అంటే, ఆయన కృపను మనము పొందుకోవాలి అంటే మనం ఎలా ఉండాలంటే దీనులుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన స్థితిని బట్టి కాదు గానీ, మన పరిస్థితులను బట్టి కాదు గానీ, దేవుని సన్నిధిలో మనము మన స్వభావాన్ని మార్చుకుని, దీన స్వభావాన్ని కలిగి ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడే మనకి సహాయం చేస్తాడు. ఆ కృపను మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. అహంకారులు అనుకుంటూ ఉంటారు, "ఒరేయ్! వీరిని మోసం చేశాము." లేదంటే వీరికి సహాయము చేయట్లేదు. వి ఇలాగా రకరకాల ఆలోచనలు అహంకారులు కలిగి ఉంటారు. అయితే ఆ అహంకారులు మనల్ని ఎంత మాత్రము ఏమి చేయలేరు. ఎందుకంటే దీనులకు దేవుని కృప ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవున్నటువంటి పరిస్థితిలో అయ్యో, నేను దీనంగా ఉన్నాను అని ఆలోచన చేస్తున్నావేమో. నేను దీనస్థితిలో ఉన్నాను అని ఆలోచన చేస్తున్నావేమో. నన్నెవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో. నాకెవరు సహాయం చేయట్లేదు అని అనుకుంటున్నావేమో.
అనుకుంటున్నావేమో, నన్నందరూ మోసం చేస్తున్నారు అని అనుకుంటున్నావేమో, దిగులు చెందకు. దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుడు తన కృపలో నిన్ను కాపాడుతాడు. కాబట్టి మనము దీన స్వభావం కలిగి మనం జీవించేవారన్నట్లయితే, ఆ పరిస్థితులను బట్టి మనం కలత చెందకుండా, ఆ పరిస్థితులను బట్టి మనము దిగులు చెందకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని కృప మనకు తోడుగా ఉంటది. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.